చిన్నప్పుడు ఎప్పుడో 8th క్లాస్లో వెళ్ళిన కన్యాకుమారికి మళ్ళీ వెళ్ళా. మార్నింగ్ సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్ళి సన్ రైజ్ చూసుకుని అక్కడ నుంచి వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఇక సండే అవడంతో టికెట్ల కోసం ఉన్న క్యూ ఒక 2 కిలోమీటర్ల వరకు ఉంది. టికెట్ కౌంటర్ ఓపెన్ చేసేసరికి ఎలాగోలాగా టికెట్లు సంపాదించి సెకండ్ బోట్లోనే రాక్ మెమోరియల్కి చేరుకున్నాం. బోటు దిగాక అర్థమైంది 2 కిలోమీటర్లు కాదు 20 కిలోమీటర్ల క్యూలో ఉన్న తప్పు లేదని. ఇక్కడ మెమోరియల్తో పాటు షాపింగ్ చేయడానికి హెర్బల్ స్టోర్ మరియు బుక్ స్టాల్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా విజిటర్స్ మెడిటేషన్ చేయడానికి ధ్యాన మండపం కూడా ఉంది. ఈ ధ్యాన మందిరంలో స్వామి వివేకానంద జీవితం మరియు బోధనలు వివరించే ఎన్నో పిక్చర్స్తో అలంకరించారు. వివేకానంద మండపమే కాదు, ఇక్కడ శ్రీపాద మండపం అని కూడా ఒకటి ఉంది. అందులో ఒక ఫుట్ ప్రింట్ ఉంటుంది. ఆ ఫుట్ ప్రింట్ అయితే కన్యాకుమారి అమ్మవారిదని ఇక్కడికి వచ్చే వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఈ వివేకానంద మెమోరియల్ పక్కనే ఒక చిన్న ద్వీపం ఉంది. ఈ ద్వీపంలో ప్రఖ్యాత తమిళ కవి శ్రీ తిరువల్లవర్ విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఇండియాలో ఉన్న 25th టాలెస్ట్ స్టాట్యూ. ప్రెసెంట్ ఈ స్టాట్యూ దగ్గరికి వెళ్ళడానికి అయితే రాక్ మెమోరియల్ నుంచి ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ మరియు అరేబియన్ సీ సాగర్ సంగమంలో ఈ రాక్ మెమోరియల్ అయితే ఉంది. ఈ సాగర్ సంగమంలో రాక్ మెమోరియల్కి వెళ్ళే ఈ బోట్ జర్నీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి కన్యాకుమారికి వెళ్ళి ఈ రాక్ మెమోరియల్ విజిట్ చేయండి. అలాగే వెళ్తూ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.